స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సంతోషం. వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే కొంతమంది ఎదురు చూసేవారు ఉన్నారు, కొంతమంది నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. అందుకనే నిబంధన అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువునందు నిబంధన చాలా విలువైంది. ప్రతిరోజు మనం ఒక నిబంధన పెట్టుకోవాలి. అవును, ఇదిగో బైబిల్ చదవాలి, ఇదిగో వాక్యం వినాలి, ఇదిగో వాక్యం వినిపించాలి, అనేక ఆత్మలు సంపాదించాలి అని ఒక నిబంధనలో మనం ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను దినదినము ఆశీర్వదిస్తూ మిమ్మల్ని నన్ను పెంపొందిస్తాడు. ఎలా పెంపొందిస్తాడంటే ఆశీర్వాదంలో పెంపొందిస్తాడు. మన పిల్లల్లో ఆశీర్వాదం కనపడుతూ ఉంటుంది. కనుక మీరు అట్టి రీతిగా ఉంటారని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. అంతేకాదు, వాక్యం ఒకవేళ ఈ యొక్క వినిపించండి. మీకు ఒకవేళ నచ్చితే, ఇష్టమై ఉంటే కొంతమందికి షేర్ చేయండి, కొంతమందితో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చేపించండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ప్రతిరోజు వారి యొక్క గృహాల్లో మోగాలి, వారి గృహాల్లో వెలిగించాలి. ఎందుకంటే నాకున్న ఇష్టమైన మాట, నేను వెలుగుతూ అనేక మందిని వెలిగించాలనే ఆశ. మీరు కూడా అలాగే వెలుగుతూ అనేక మందిని వెలిగించండి. వినిపించండి కార్యక్రమాన్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకువెళ్దాం. మరి వాగ్దానం చూసుకుందాం. ఈరోజు వాగ్దానం కీర్తనలు 78వ కీర్తన 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించక నొల్లకపోయిరి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, దేవుని నిబంధన గైకొనకపోయిరి గనక ఆయన ధర్మశాస్త్రమును అనుసరించ నొల్లకపోయిరి. అవునండి, ఎంత చెప్పినా విననొల్ల ప్రజలారా మీకు శ్రమ, విననొల్లని వారికి శ్రమ. ఆ శ్రమలను తప్పించడానికి ఈ యొక్క వినిపించండి అనేక కార్యక్రమాలు యూట్యూబ్లో కావచ్చు, ఇంక ఏదైనా అనేక మనీ కార్యక్రమాలు, అనేక సంఘాల్లో, అనేక మందిరాల్లో, అనేక ప్రాంతాల్లో అనేకమైనవి మనకు చూపిస్తున్నప్పుడు విని విడిచిపెడుతున్నాం. విననొల్లని వారిలాగా ఉన్నారు. కనుక విననొల్లని వారికి శ్రమ. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, వారు దేవుని నిబంధన గైకొనకపోయిరి. అవును, దేవుడు చెప్తున్న మాటలు వినకపోతున్నారు. ఈరోజు నిజమే, ఎన్నో వార్తలు, ఎన్నెన్నో సువార్తలు వస్తున్నాయి, కానీ ఒక్కరు కూడా గ్రహించట్లేదు. సువార్తలు వింటున్నారు, దానికి మార్కులు వేస్తున్నారు. ఈయన మంచిగా చెప్తాడు, ఈయన మంచిగా చెప్పడు, ఈయన వేస్ట్, ఈయన సూపరు, ఈయన హీరో. ఇవన్నీ కాదండి, దేవుని వాక్యము అందరిలో నడుస్తుంది. ఆ వాక్యాన్ని పట్టుకొని మీరు హీరో అవ్వండి. మీరు హీరో. ఇది ఎందుకంటే ఈ వాక్యం మీరు పట్టుకొని మీకు మీరే మార్కులు వేసుకోండి. నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, గైకొంటున్నానా, కొనాలనుకుంటున్నానా, వింటున్నానా, వినకపోతున్నానా, ఒకసారి గ్రహించండి. వారికి మార్కులు వేసే సంగతి తర్వాత, వారు పరలోక రాజ్యానికి వెళ్తారో వెళ్ళరో తర్వాత సంగతి, కానీ మొదటిగా మీరు వెళ్తారో వెళ్ళరో చెక్ చేసుకోండి. అనగా ఎవరైనా సరే, నేనైనా మీరైనా, ఒకరిని విమర్శించే కంటే మనల్ని మనం విమర్శించుకొని దేవుని మాటలు వినడానికి సిద్ధమవుదాం. దేవుని పొందుకుందాం, మన కుటుంబాన్ని రక్షించుకుందాం, మన కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుకుందాం, మన మందిరంలో గొప్ప సాక్షిగా మనం ఉందాం. దేవుని చిత్తమైతే మన మందిరంలోనే సేవ అనగా సువార్త చేద్దాం. దేవుడు దీవులు పొందుకుందాం. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుల జీవం గల తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, అనేక మార్లు మీరు నా తండ్రి ఆది కాలం నుండి ప్రకటన వరకు నా తండ్రి అనేక ప్రవర్తనలతో అనేక మందితో మీరు చెప్పించుచున్నారు. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి యూట్యూబ్ ఛానలే కానీ, లేకపోతే ఇంకా అనేకమైన ఛానళ్ళు కానీ, లైవ్ ప్రోగ్రామ్సే కానీ, లేకపోతే నా తండ్రి వీధి సువార్తలు, సంఘ కార్యక్రమాలు, అయ్యా అనేకమైన సువార్త పత్రికల ద్వారా అనేకమైన చెప్తుంటుంటే నా తండ్రి విననొల్లని వారిలాగా, చూడలేని వారిలాగా, వినిపించని వారిలాగా దూరంగా ఉంటున్నారయ్యా. క్షమించి మొదటగా క్రైస్తవులైన మేము మారాలి. మేము వెలిగి అనేక మందిని వెలిగించాలని మా ఆశ, మా ఆలోచన. కనుక నా తండ్రి ఒక్కసారి ఈ యొక్క ప్రార్థన మీ పాసానికి చేర్చుకోండి నా తండ్రి. ఇదిగో ఈ యొక్క వినిపించడంలో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో, వారందరినీ మీరు ఆశీర్వదించి వారిలో వెలుగు జ్యోతిని వెలిగించి నీ కృప చూపించి వారి కుటుంబంలో ఉన్న బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు యేసు నామమున విడుదల ఇచ్చామని గొప్ప కార్యములు వారి కుటుంబంలో సంతోషము, ఆనందము, ఆశీర్వాదాలు ఉండుటకు సహాయం చేయమని చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.